హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2024 1000+ పోస్ట్ అవుట్ అంటే 1000 జాబ్స్ ఉన్నాయి. సాలరీ వచ్చి 75,000 రూపీస్. అప్లై ఆన్లైన్. 75,000 రూపీస్, 1000 కన్నా ఎక్కువ జాబులు. ఓకేనా గైస్? ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ దాని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. డోంట్ స్కిప్ గైస్. ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2024 అప్లై ఫర్ 1000+ పోస్ట్. చెక్ అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామ్ డేట్, సెలక్షన్ ప్రాసెస్. దీని యొక్క ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ యొక్క పూర్తి వివరములు చూద్దాం. చూస్తే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2024. ద ఇండియన్ రైల్వేస్ హ్యాస్ అనౌన్స్డ్ బంపర్ వేకెన్సీస్ ఫర్ ది స్టాఫ్ నర్స్ పోస్ట్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఫర్ ది స్టాఫ్ నర్స్ సీట్ విల్ be 10,000. The aspirants with the GNM or BSc or MSc nursing degree can submit the online application forms for the staff nurse posts. The online registration for the RRB staff nurse posts will begin next month. Stay tuned with us more details. ఏంటంటే మ్యాటరు, స్టాఫ్ నర్స్ పోస్ట్ 10,000 ఆస్పిరెంట్స్ సరిపోయే పోస్టులు ఉన్నాయంటే జిఎన్ఎం, బీఎస్సీ, ఎంఎస్సి చేసి ఉండాలి డిగ్రీల్లో. అలాగే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుందంట ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ పోస్ట్. దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూస్తే ఏంటంటే మనకు వాట్ అని తెలుస్తుంది అన్నమాట. ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2024 ఓవర్వ్యూ. దీని యొక్క ఓవర్వ్యూ చూసామంటే మనకు తెలుస్తుంది పూర్తిగా. డిపార్ట్మెంట్ నేమ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. పోస్ట్ నేమ్ స్టాఫ్ నర్స్. రిజిస్ట్రేషన్ అండ్ డేట్ August 2024. మెయిన్ వెబ్సైట్ లింక్ http://indianrailways.com. టోటల్ పోస్ట్ 10,000+. అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్. అర్థమైంది కదా? అప్లికేషన్ ఫీజు 500 రూపీస్. వేకెన్సీ డీటెయిల్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫర్ ది స్టాఫ్ నర్స్ పోస్ట్ విల్ be 10,000 and these vacancies will be distributed in the following RRBs. అహ్మదాబాదు, ముంబై, ముజాఫర్, కోల్కతా, అజ్మీర్, గువాహతి, చండీగఢ్, మాల్దా, తిరువనంతపురం, సికింద్రాబాద్, భోపాల్, బెంగళూరు, సిల్గారి, బోల్డ్ అని ఉన్నాయన్నమాట. ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2024 ఎలిజిబిలిటీ. ద అప్లికెంట్స్ హూ వాంట్ టు అప్లై ఫర్ ది స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్ క్యాన్ వ్యూ ద జాబ్ డీటెయిల్స్ బిలో బిఫోర్ ద ఆన్లైన్కి అప్లై చేసే ముందే చూసుకోవాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ద అప్లికెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద బిలో డిగ్రీస్ ఫ్రమ్ ది అక్నాలజ్డ్ స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూట్ కెన్ అప్లై ఫర్ ది స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇన్ ద ఇండియన్ రైల్వే. BSc nursing degree, GNM nursing degree, MSc nursing degree or education qualifications. Age limit. The railway recruitment board will choose the applicants for the staff nurse post whose age is 21 years to 41 years. There will be age relaxation for reserved classes like SC, ST, OBC in the Indian Railway. 21 years నుంచి 40 years లోకు SC, ST, OBCకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ ఫీజ్. ద ఇండియన్ రైల్వే విల్ ఛార్జ్ an application fees of 500 rupees for general, OBC, EWS category. The application fees for SC and ST persons for the 250 రూపీస్. SC, ST వాళ్ళకి అయితే 250, మిగిలిన వాళ్ళందరికీ 500 రూపీస్. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్. ద ఆస్పిరెంట్స్ విల్ బి అపాయింటెడ్ టు ద స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇన్ ద ఇండియన్ రైల్వే బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ సెలక్షన్ రౌండ్స్. 2 రౌండ్స్ ఉంటాయి. సిబిడి టెస్ట్, సర్టిఫైడ్ వెరిఫికేషన్ టెస్ట్. సిబిడి టెస్ట్ ఇట్ విల్ బి ఆన్లైన్ టెస్ట్ టు హైర్ ద అప్లికెంట్స్ ఫర్ ది స్టాఫ్ నర్స్ పోస్ట్. అప్లై చేసిన వాళ్ళకి సిబిటి మోడ్ టెస్ట్ పెడతారు. అది క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టిఫైడ్ వెరిఫికేషన్ టెస్ట్. ద ఇండియన్ రైల్వే విల్ బి రివ్యూ ద డాక్యుమెంట్స్ ఆఫ్ ది చూజన్ అప్లికెంట్స్ బిఫోర్ గివింగ్ దమ్ ది జాబ్ స్టేషన్స్ ఫర్ ది స్టాఫ్ నర్స్ పోస్ట్. జాబ్ ఇచ్చే ముందు దాని యొక్క వెరిఫికేషన్ చేస్తారు. స్టాఫ్ నర్స్ యొక్క పే స్కేల్ వచ్చి 29,000 నుంచి 75,000 వరకు నెలకి. మన మంత్లీ అమౌంట్ ఏంటంటే 29,000 నుంచి 75,000. హౌ టు అప్లై ఫర్ ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2024. అప్లై చేయడం కోసం ఎలా అప్లై చేయాలి, స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళిపోయి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ చదవాలి. తర్వాత ఏంటంటే వాడు అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఫిల్ చేయాలన్నమాట. ఆన్సర్లు ఫిల్ చేసి తర్వాత సర్టిఫికేట్లు అన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి సబ్మిషన్ ఛార్జీలు అంటే 500, 250 ఫీజులు కట్టాలి కదా. ఓబీసీలు అయితే 500, మిగిలిన వాళ్ళకి అయితే 250 కదా. అవన్నీ సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్ ఫైనల్ అయిపోద్ది. సో ఇది మ్యాటర్ ఏంటంటే 10,000 పోస్టులు పడ్డ ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ పోస్టులు. దీని యొక్క ఫీజు వచ్చి ఓబీసీ వాళ్ళకి అయితే 500, జనరల్ వాళ్ళకి 500, మిగిలిన వాళ్ళందరికీ SC, ST వాళ్ళకి అయితే 250. సో దీని యొక్క అప్లికేషన్ యొక్క క్వాలిఫికేషన్ కూడా చెప్పాను కదా, GNM, డిగ్రీ, MSc నర్సింగ్. సో అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్. సబ్స్క్రైబ్ చేయమామా.